ఫ్రెండ్స్, ప్రస్తుతం మన భారతదేశంలో ఎండలు అగ్నిలా మండిపోవడం మనం చూస్తున్నాం. ఇది ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే మన భారత్ అక్షరాల కాలిపోబోతుంది. ఒక్కసారి ఈ ఇమేజ్ని చూడండి. శాటిలైట్ నుండి చూస్తే మన భారత్ ఇప్పుడు ఎలా కాలిపోతూ కనిపిస్తుందో. అయితే ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, సమ్మర్ సీజన్లో ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే దేశాలైన మాలి, సౌదీ అరేబియా, అలానే ఆఫ్రికన్ దేశాల కంటే మన భారత్లో ఈ సంవత్సరం ఎండ తీవ్రత మించిపోబోతుంది. భారత చరిత్రలోని ఈ సంవత్సరం ఎండాకాలం అత్యంత వేడిగా రగిలిపోబోతుంది. ఇంకా మే, జూన్ నెలల్లో ఏమి జరగబోతుందో అస్సలు ఊహించలేమంటున్నారు శాస్త్రవేత్తలు. అసలు మన భారతదేశంలో ఈ సంవత్సరం ఎండలు ఇంతలా రగిలిపోవడానికి అస్సలు కారణం ఏమిటి? మనం మోడ్రన్ అంటూ మన సంస్కృతిని మర్చిపోయి ప్రపంచ దేశాల సంస్కృతికి అలవాటు పడటమేనా? అసలు భారత్లో ఈ సంవత్సరం ఇంత ఎండల కారణంగా మన దేశ ఆదాయానికి ఎంత నష్టం జరగబోతుంది? ఇప్పటికైనా మనం మేల్కొని మన భారత్ని కాపాడుకోకపోతే ఫ్యూచర్లో భారత్ అనేది మనుషులు జీవించడానికి వీలే లేకుండా ఒక ఎడారి ప్రాంతంగా తయారైనా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఈ సంవత్సరం ఎండాకాలంలో మన భారత్ ఇలా కాలిపోవడానికి అస్సలు కారణాలేమిటి, అసలు మన దేశం ఇలా కాలిపోకుండా ఉండాలి అంటే దానికి సొల్యూషన్ ఏమిటి అనే విషయాల్ని వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా తెలుసుకుంటూ వద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి చాలు. నెంబర్ 1, హీట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే వేడి చాలా ఖరీదైనది. ఇక్కడ నేను ఎందుకు ఇలా అన్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. మితిమీరిన సూర్యుడి వేడి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం చేకూరుస్తుంది. వినడానికి మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. మన భారతదేశ జనాభాలో 75%, అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి నలుగురిలో ముగ్గురు మన దేశంలో శారీరక శ్రమకి సంబంధించిన పనులే చేస్తూ ఉన్నారు. మిగతా 25% మంది జాబ్ హోల్డర్స్గా లేదా పెద్ద బిజినెస్ మ్యాన్లుగా శరీరానికి శ్రమ లేకుండా ఉండే పనుల్లో ఉన్నారు. ఇంకా మిగతా 75% మంది నేను ఇందాక చెప్పినట్లుగా శారీరక శ్రమకి సంబంధించిన పనుల్లోనే ఉన్నారు. అంటే వాళ్ళు వ్యవసాయం చేసేవారిలాగా, భవన నిర్మాణాల కార్మికులలాగా, అలానే రోడ్డు మీద చిన్న స్టాల్స్ని ఏర్పాటు చేసి చిరు వ్యాపారుల్లాగా ఉన్నారు. ఇలా వీళ్ళందరూ ప్రతిరోజు మండుతున్న ఎండలోనే పని చేయాల్సి ఉంటుంది. వీటిని అసంఘటిత రంగాలు అంటారు. అయితే ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, మన దేశానికి వచ్చే ఆదాయంలో 75% ఆదాయం ఇలా మన దేశంలో అసంఘటిత రంగాలపై ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడు ఇలా మన దేశంలో ఇలా బీభత్సమైన ఎండ తీవ్రతల కారణంగా ఈ అసంఘటిత రంగాల్లో పనిచేసే వాళ్ళు వెంటనే డీహైడ్రేట్కి లోనయ్యి వాళ్ళు పనిచేయడం తగ్గిస్తారు. దీంతో మన దేశంలో తయారయ్యే వస్తువుల ప్రొడక్టివిటీ 5 నుండి 10% పడిపోతుంది. ఇలా వేడి కారణంగా భారత్ పని చేయకపోతే ముందుకు సాగడం కష్టమవుతుంది. దీంతో మన దేశానికి ఆదాయం పడిపోతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, మ్యాగ్నసైట్ రిపోర్టు ప్రకారం మన దేశంలో ఏకంగా 20 కోట్ల మంది ప్రజలు ప్రతి సంవత్సరం ఎండాకాలంలో హీట్ వేవ్స్ బారిన పడుతున్నారు. అలా పడటం వల్ల కూడా వాళ్ళు మన దేశంలో పని చేయలేకపోతున్నారు. దీంతో ఇలా కూడా మన దేశంలో తయారయ్యే మన వస్తువుల ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఇలా హీట్ వేవ్ కారణంగా కూడా ఇది మన జీడిపి గ్రోత్ మీద 2.5 నుంచి 4.5% వరకు ప్రభావం చూపుతుంది. అందుకని ఎన్విరాన్మెంట్ అనేది అతి ముఖ్యమైనది. మన దేశంలో పర్యావరణాన్ని మంచిగా ఉంచి మన దేశంలో ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉంటే అసంఘటిత రంగాల్లో పనిచేసే ప్రజలు ఎక్కువసేపు పనిచేస్తారు. అలా వాళ్ళు ఎక్కువసేపు పనిచేస్తే మన దేశంలో వస్తువుల ప్రొడక్టివిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. 2047వ సంవత్సరం నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా మారాలని మనం కలలు గంటున్నాం. అలా మారాలి అంటే ముందల మనం మన దేశంలో ఉన్న మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అదే మన దేశం డెవలప్ అవడానికి కూడా అతి ముఖ్య పాత్ర వహించగలదు. అయితే మీరు అనుకోవచ్చు, మా వద్ద ఏసీలు ఉన్నాయి, మాకు ఏమీ పర్వాలేదు అని. కానీ ఏసీలు మన దేశంలో వేడిని తగ్గించవు. అవి మన దేశంలో వేడిని ఇంకా పెంచుతాయి. ఎలా అంటే, ఏసీలు విద్యుత్తో నడుస్తాయి, అంటే ఎలక్ట్రిసిటీతో నడుస్తాయి. అలా ఏసీలు కరెంటుతో నడవడానికి ఎక్కువ కరెంటు అవసరం అవుతుంది. అలా ఎక్కువ కరెంటుని తయారు చేయడానికి ఎక్కువ బొగ్గు అవసరం అవుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన దేశంలో ఎలక్ట్రిసిటీ 90% బొగ్గు ద్వారానే తయారవుతుందని. సో అలా ఎక్కువ ఎలక్ట్రిసిటీని తయారు చేయడానికి ఎక్కువ బొగ్గు అవసరం అవుతుంది. అలా ఎక్కువ బొగ్గుని సమకూర్చడానికి మన దేశంలో ఎక్కువ చెట్లని నరికి కాల్చాల్సి వస్తుంది. అలా ఎక్కువ చెట్లని కాల్చడం ద్వారా వాటి నుండి ఎక్కువ కార్బన్ వాయువులు విడుదలయ్యి మన పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. మన దేశంలో చెట్లు తక్కువగా ఉంటే వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. అదే చెట్లు ఎక్కువగా ఉంటే మన దేశంలో వేడి తక్కువగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. ఇలా బొగ్గు కోసం మన దేశంలో ఎక్కువ చెట్లని నరికి వాటిని కాల్చడం, వాటి నుండి రిలీజ్ అయ్యే కార్బన్ వాయువుల కారణంగా మన దేశంలో ప్రతి సంవత్సరం ఎండలు పెరుగుతూ రావడాన్ని ఒక కారణమయ్యాయి. అందుకనే ప్రస్తుతం పర్యావరణ కాలుష్యానికి బాగా గురవుతున్న దేశాల్లో మన భారతదేశం 3వ స్థానంలో ఉందంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏసీలను ఉపయోగించడం అనేది ఎండల బారిన పడకుండా
ఒక షార్ట్ టర్మ్ సొల్యూషనే కానీ లాంగ్ టర్మ్లో ఇది మనకు ఒక పెద్ద నష్టాన్ని కలిగించే సమస్య. ఇంకా నెక్స్ట్ మనం హీట్ వేవ్స్ విషయానికి వద్దాం. నేను మొదట్లో చెప్పినట్లుగానే మన దేశ జనాభాలో 20 to 30% జనాభా ఈ హీట్ వేవ్స్ కి ప్రతి సంవత్సరం గురవుతున్నారు. అసలు ఈ హీట్ వేవ్స్ ఎలా వస్తాయి అని తెలుసుకోవాలి అంటే అసలు ఈ హీట్ వేవ్స్ అంటే ఏందో మనం ముందుగా తెలుసుకోవాలి. హీట్ వేవ్స్ అంటే మీరు ఎప్పుడైనా ఆవిరి స్నానంలో కూర్చున్నారా? అలా కూర్చున్నట్లయితే మీకు బాగా చెమటలు పట్టి మీ శరీరం అంతా వేడితో మరిగిపోయే స్థితిలోకి వెళ్తుంది. బాగా ఎండగా ఉన్న వాతావరణంలో ఎక్కువ ప్రెషర్ ఏర్పడినప్పుడు ఈ హీట్ వేవ్స్ ఏర్పడతాయి. అసలు ఇవి ఎంత ప్రమాదకరము అంటే ఒక ప్రెషర్ కుక్కర్లో మిమ్మల్ని ఉంచితే లేదా ఒక ఆవిరి రూమ్లో మిమ్మల్ని ఉంచితే అది ఎలా ఉంటుందో హీట్ వేవ్స్ వచ్చినప్పుడు ఎండలో వెళితే మీకు అలా ఉంటుంది. అయితే సాధారణంగా హీట్ వేవ్స్ అనేవి వాతావరణంలో ఉష్ణోగ్రత వాటి యొక్క పరిమితికి బాగా మించిపోయినప్పుడు మాత్రమే హీట్ వేవ్స్ ఏర్పడతాయి. కొండ ప్రాంతాల్లో 37 డిగ్రీలు దాటితే అక్కడ హీట్ వేవ్స్ ఏర్పడతాయి. అలానే సిటీలో 40 డిగ్రీలు దాటితే అక్కడ హీట్ వేవ్స్ ఏర్పడతాయి. ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే ఇలా ఏ దేశాల్లో అయితే ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుందో ఆ దేశాల్లో హ్యాపీనెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక్కసారి ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, ఐస్లాండ్ ఇలాంటి దేశాల్లో అక్కడ సంవత్సరం పొడవునా అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. ఇక్కడ మీకు నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే వాతావరణం ఎంత చల్లగా ఉన్నా దాన్ని మనం భరించగలం. అంటే చల్లటి వాతావరణాన్ని నివారించడానికి చాలా మార్గాలున్నాయి. చలిగాలిలు లోపలికి రాకుండా జాకెట్లు ధరించవచ్చు. చిన్న పొయ్యిని తయారు చేసుకొని మన ఇళ్లలో ఇన్సులేట్ చేసుకోవచ్చు. కానీ మన నగరాలు వేడిగా ఉంటే దానిని అధిగమించడానికి ఎటువంటి సొల్యూషన్ కనుగొనబడలేదు. అందుకని హ్యాపీనెస్ ఇండెక్స్ జాబితాలో అంటే ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్, స్వీడన్, ఐస్లాండ్ లాంటి దేశాలు మొదటి స్థానాల్లో ఉన్నాయి. అదే మన భారత్ విషయానికి వస్తే 126వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భారత్లో ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్న వాతావరణం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో. అయితే ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ జాబితా అనేది ఎంతవరకు చెల్లుబాటు అవుతుందని కొందరు అడగవచ్చు. అయితే మనం ఒక్క అడుగు ముందుకు వేయాలి. మారుతున్న వాతావరణం మన మానసిక స్థితిని, మన ప్రొడక్టివిటీ అలానే మన ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో నేను ఇందాక చెప్పాను. అయితే ఒక అధ్యయనం ప్రకారం మోడర్న్ గా కట్టిన భవనాల ఉష్ణోగ్రత కంటే మన భారతదేశంలో పాతకాలంలో కట్టిన భవనాల ఉష్ణోగ్రత కంటే 7 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా మంది సరిగ్గా పైకప్పును కూడా కొనుగోలు చేయలేని ఇళ్లలో నేటికి మన భారతదేశంలో నివసించడాన్ని మనం చూడవచ్చు. వాటికి సరిగ్గా పైకప్పు కూడా లేదు. అయితే ఎక్కడ చెట్లు తక్కువగా ఉంటే అక్కడ ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనినే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. దీన్ని బట్టి చూస్తే మన భారతదేశంలో వృక్ష సంపద చాలా తక్కువగా ఉంది. విద్యుత్ కోసం నిరంతరం మన దేశంలో ఉన్న చెట్లను నరికి వేస్తూనే ఉన్నారు. అయితే భారత్లో ప్రతి సంవత్సరం పెరిగిపోతున్న ఎండల్ని మనం అరికట్టాలంటే దానికి ఒకటే మార్గం. మన భారతదేశం ప్రపంచ దేశాల ఆలోచనల్ని గుడ్డిగా కాపీ చేయడం మానేయాలి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్న న్యూయార్క్ సిటీని తీసుకుందాం. న్యూయార్క్ సిటీలో పెద్ద పెద్ద అద్దాల భవనాల్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఆ దేశాల్లాగానే మనం కూడా డెవలప్ అవ్వాలని ఆ దేశాలని కాపీ కొట్టి పెద్ద పెద్ద అద్దాల భవనాల్ని మన దేశంలో నిర్మిస్తున్నారు. అసలు ఇది ఎంత మూర్ఖత్వమో మీకు తెలుసా? భారత్లో పెద్ద పెద్ద ఎత్తైన అద్దాల మేడలు ఉంటే భారతదేశం ఇంకా ప్రపంచ దేశాలకు బాగా డెవలప్ అయినట్లుగా కనిపిస్తుందని ఇలా చేస్తున్నారు. ఇదే భారతదేశాన్ని డెవలప్ చేయాలని చేస్తున్న అతిపెద్ద తప్పు. ఇదే మన దేశంలో ఎండాకాలంలో ఎండలు బాగా పెరిగిపోవడానికి కూడా ఒక కారణమైంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో మ్యాక్సిమం టెంపరేచర్ 27 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్తుంది. మన దేశంలో కనీస ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా ఉంటుంది. అంటే మన దేశంలో ప్రాంతాలు వేడిగా, తేమగా, ఉష్ణమండలంగా ఉంటాయి. ఇంకా న్యూయార్క్ విషయానికి వస్తే అక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. వింటర్లో అయితే అక్కడ ఏకంగా మంచు కురుస్తుంది. అందుకని వాళ్ళు వాళ్ళ వాతావరణాన్ని బట్టి అక్కడ అద్దాల మేడలు నిర్మించుకున్నారు. మరి మన దేశంలో మనం ఎందుకు అద్దాల మేడలు నిర్మించుకుంటున్నాం? మనం కూడా మన దేశంలో ఉండే వాతావరణాన్ని బట్టి మన కట్టడాలు నిర్మించుకోవాలి కదా. కానీ మనోళ్ళు అలా చేయట్లేదు. ఆ దేశం డెవలప్ అయిందని ఆ దేశాన్ని కాపీ కొట్టేసి ఆ దేశంలో ఉన్నలాగానే మన దేశంలో కూడా అలాంటి భవనాలు నిర్మించేస్తున్నారు. అయితే మీరు నన్ను అడగవచ్చు, మన దేశంలో అద్దాల మేడలు నిర్మించడం వల్ల ఏమవుతుందని మీరు నన్ను అడగవచ్చు. అలా ఉంటే 2 సూర్యుడులు ఏర్పడతాయి. ఒక్కసారి ఇటువైపు చూడండి. సూర్యుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అంటే అద్దాల భవనాలు సూర్యరశ్మిని ప్రతిబింబించేలా రెట్టింపు సూర్యరశ్మిని ప్రభావితం చేస్తూ సృష్టిస్తాయి. అంటే అద్దాల మేడల్లో ఉండ వాళ్ళకి సూర్యుని కాంతి అనేది రెట్టింపు అవుతుంది. అంటే డబుల్ లైట్, డబుల్ హీట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి మన దేశంలో అద్దాల భవనాలు నిర్మించడం అనేది తెలివి తక్కువ ఆలోచనే కదా. అలా అద్దాల భవనాలు నిర్మించుకోవడం వల్ల మన దేశంలో ఎండని మనం ఇంకా రెట్టింపు చేసుకుంటున్నాం. ఎందుకంటే బాగా డెవలప్ అయిన దేశాలని ఇప్పుడు కాపీ చేయడం ఇప్పుడు చాలా ఫ్యాషన్గా మారింది కదా. అంతేకాదు మనం తినే ఆహారం కూడా ఫాస్ట్ ఫుడ్ అంటూ ఇతర దేశాలని ఫాలో అవుతూ రోగాల బారిన పడుతున్నాం. అంటే ఫాస్ట్ ఫుడ్ అంటూ నిల్వ ఉన్న ఆహారాల్ని తినే దేశాలని ఫాలో అవుతున్నాం. అరటి పండ్లు పాడవకుండా ప్లాస్టిక్తో చుట్టే సమాజాన్ని మనం ఫాలో అవుతున్నాం. చెట్లను విపరీతంగా నరికి వాటితో టిష్యూ పేపర్ని తయారు చేసే దేశాల్ని మనం ఫాలో అవుతున్నాం.
నిజానికి ఆ దేశంలో ఉన్న వాతావరణాన్ని బట్టి ఆ దేశాల్లో అలా అద్దాల భవనాలు గాని వాళ్ళు తినే ఆహారం గాని అలా వాళ్ళు పాటిస్తున్నారు. కానీ మనం మాత్రం మన దేశంలో ఉన్న వాతావరణాన్ని బట్టి మనం పాటించటం లేదు. డెవలప్ అయిన దేశాలైన అమెరికా, చైనా లాంటి దేశాలని కాపీ కొట్టేసి అవి ఎలా పాటిస్తున్నాయో మనం కూడా అలా పాటిస్తూ మన సంస్కృతిని మర్చిపోయి మన దేశంలో ఉండే వాతావరణాన్ని బట్టి మనం పాటించకుండా మన దేశంలో ఇలాంటి పరిస్థితుల్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. అయితే ప్రపంచ దేశాల నుండి మనం నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి, కానీ విడదీయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అసలు బాగా డెవలప్ అయిన దేశాలని కాపీ కొట్టి ఎదగాలి అనుకున్నప్పుడు మనం ఎందుకు సింగపూర్ని కాపీ కొట్టలేకపోతున్నాం? ఎందుకంటే సింగపూర్ యొక్క వాతావరణం మన వాతావరణాన్ని పోలి ఉంటుంది. అలాంటప్పుడు ఆ దేశాన్ని మనం ఎందుకు కాపీ కొట్టలేకపోతున్నాం? అక్కడ భవనాలు ఇలాంటివి కనిపిస్తాయి, కానీ అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టే అక్కడ భవనాలు నిర్మించబడతాయి. దీన్ని బట్టి చూస్తే ముందు మన ఆలోచన విధానం మారాలి. మన దేశంలో ప్రతి 100 మీటర్ల దూరానికి ఒక పెసర చెట్టు, ఒక చింత చెట్టు, 3 ఉసిరి చెట్లు, 5 మామిడి చెట్లు నాటాలి. ఒక మామిడి చెట్టు తన జీవిత కాలంలో 271 టన్నుల ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. 81 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహిస్తుంది. 5 ఏసీలు 1000 గంటలు ఉపయోగిస్తే విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఒక మామిడి చెట్టు ఒక నెల రోజుల్లో దాన్ని గ్రహిస్తుంది. మనం ప్రకృతి నుండి తీసుకున్న వాటిని మనం తిరిగి ఇవ్వము. ఈ విశ్వం సజీవంగా తయారైంది, ఆ భగవంతుని చేత సృష్టించబడింది. మనకి భూమి మీద లభించే ఈ వస్తువులు, వనరులు, నీరు, పువ్వులు, పండ్లు అన్నీ అప్పుగానే తీసుకుంటున్నాం. అవి మన సొంతం కాదు. అంటే వీటన్నిటిని మనం తిరిగి చెల్లించాలి అంటే మనం రుణం తీర్చుకోవాలి. ప్రతి పిల్లవాడికి వాళ్ళ పాఠశాలలో నేర్పించవలసిన ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. పువ్వును తీయడానికి ముందు చెట్టుకు కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటివి ఈరోజు మనం ఎందుకు మర్చిపోతున్నాం? మనం మన ప్రకృతిని ఎంత మంచిగా చూసుకుంటే అది మన ఆరోగ్యాన్ని అంత బాగా చూసుకుంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే ఆ దేశాల్లో అన్ని అద్దాల మేడలు ఉండటం వల్లే ఆ దేశం బాగా డెవలప్ అయింది. అందువల్లే మన దేశంలో కూడా అన్ని అద్దాల మేడలే నిర్మించుకుందాం అని అనుకోవడం తప్పు. ఏ దేశమైనా అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ఆ దేశం అలా నడుచుకుంటుంది. కానీ మనం మాత్రం మన దేశంలో ఉన్న వాతావరణానికి అనువుగా మనం నడుచుకోకుండా బాగా డెవలప్ అయిన దేశాలని కాపీ కొట్టాలి అని అనుకుంటున్నాం. ఇది తప్పు. ఎప్పుడైతే మన వాతావరణానికి అనువుగా మన దేశాన్ని తయారు చేయగలుగుతామో అప్పుడే మన దేశం చాలా ఆరోగ్యకరంగా ఉండి మన దేశం బాగా డెవలప్ అవడానికి పునాదులు పడతాయి. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.